అది వైఎస్ఆర్ లేదు, నేను అప్పుడు కూడా ఖండించాను. కొన్ని ఛానల్స్ వచ్చాయి, నేను అప్పుడు కూడా చెప్పాను నా వెనకాల ఎవ్వరూ లేరు అని. నేను ఎప్పుడు క్లారిటీగానే చెప్పాను. నేను ఏ రోజు కూడా నా వెనకాల ఉన్నారని చెప్పలేదు. కానీ నాకు ఈ 3 డేస్లోనే వచ్చిన ఇవి మీకు ఎవరికి కూడా తెలియని ఇది. నేను హాస్పిటలైజ్ అయ్యాను. కొన్ని విషయాలు నేను తెలుసుకొని చాలా బాధపడ్డాను. ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ పెట్టాడు, అవి చూసి నేను కోలుకోలేకపోయాను. చాలా దారుణంగా పెట్టాడు. అవన్నీ చూసి నా పిల్లలు ఇంకా వద్దు, మాకు నువ్వన్నా ఉండేది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారమే నేను ఈరోజు రావడం జరిగింది. నేను ఎవరికి భయపడలేదండి, ఎవరికి భయపడలేదు. బాధ్యతగా నా పిల్లల కోసం వచ్చాను. ఇన్ని రోజులు నేను పోరాటం ఇప్పుడు కూడా చేస్తాను. నాకు సెటిల్ అయ్యేంత వరకు నా పోరాటం అనేది ఆగదు. కానీ దీనికి రాజకీయ నేతలు వచ్చి దాన్ని పులమద్దండి దయచేసి. ఎందుకంటే మీ పార్టీలకి ఏమున్నాయో గొడవలు నాకు తెలీదు. అందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని ఒకటే నేను అడుగుతున్నాను. నేను అంతే. చెప్పడం వెనకేం కాదు, ఈ రోజుతో నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ దీన్ని పెంచుకోవడాలు ఇవి వద్దు. నాకు ఏం జరిగింది అనేది నేను చెప్పేస్తాను అనుకోండి, ఇక్కడికి నాకు దీనికి సంబంధం ఉండదు. ఇంకా నాకు ఏది కావాలో నాకు సిఐ సారు ప్రామిస్ చేశారు, నేను అన్నీ నీకు చేపిస్తానమ్మా అని చెప్పి. ఇంకొకసారి చెప్పారు, ఆల్రెడీ కోర్టుకు వెళ్ళింది. సో అక్కడ నేను తేల్చుకుంటాను. ఇది నేను ఒక్కసారి బయట రావడం వల్ల ఏమవుతుందంటే ప్రెస్లో రకరకాలుగా నాకు అందరిలాగా మాట్లాడడం, నేనేం ఎక్స్పర్ట్ కాదు మాట్లాడడంలో, నేను ఉన్నది నేను మాట్లాడుతున్నా, దాన్ని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇవైతే కరెక్ట్ కాదనేసే నేను వచ్చాను. నాకు నమ్మకం లేదండి. ఇప్పుడు నేను వచ్చి ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు జనసేనలో ముఖ్య లీడరు ఒక అతను ఉన్నారు అని చెప్పడం వల్ల వాళ్ళ వల్ల కూడా నాకు రక్షణ ఉంటుందని నేను అనుకోలేదు. కానీ నేను ఇందులో నుంచి నేను బయటపడాలి ఫస్ట్. పోలీసులు న్యాయం చేయలేదనేసి మీడియాకి ఎక్కారు, మళ్ళీ ఇప్పుడు అదే పోలీసులు న్యాయం చేస్తారంటే మీకు నమ్మకం ఉందా వాళ్ళపైన? లేదండి, నాకు ఒక 10 డేస్ నుంచి కూడా ఎస్వియు సిఐ సార్ కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ నాకు ఎవ్రీడే కాల్స్ చేసి ప్రాబ్లం ప్రతి ఒక్కటి తెలుసుకొని కిరణ్ రాయలతోనూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఏమంటే నా పిల్లలు పూర్తిగా దీన్ని తీసుకొని మేము సాల్వ్ చేసుకుంటాము, నువ్వు వద్దు, నువ్వు సేఫ్గా ఉండు అని చెప్పి వాళ్ళు చాలా డెసిషన్ తీసుకున్నారు. నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నానండి. ఇందులో నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇది. కానీ ఎవరు అని నేను చెప్పలా, జిల్లాకు సంబంధించిన ఒక నేత వాళ్ళ తరపున నుంచి వచ్చి నా దగ్గర తీసుకున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, పసుపులేటి సురేష్ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. 1 ఇయర్ బ్యాక్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఎవరు అతను నా దగ్గర నుంచి తీసుకున్నారు. నా పైన ఏం లేవండి, అవి కూడా అన్నీ నా పైన ఉండుంటే నేను ఒక రోజులో నేను బయట రాను కదా. నా పైన నిజంగానే నేను వెనక్కి తగ్గుతున్నానని నేను చెప్పలేదండి. నేను ఇప్పుడు కూడా నాకేదైతే కావాలో దానికోసం నా ఫైట్ అనేది ఆగదు. నాకు వచ్చేంత వరకు నేను అది సెటిల్ చేసుకుంటాం. కానీ నేను అడుగుతున్నది నన్ను యూజ్ చేసుకొని రాజకీయంగా వద్దు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను యూజ్ చేసుకొని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు నాకు అప్పుడు చెప్పిన మాట కూడా ఏమంటే ఇంక ఇవేం బయట రావని చెప్పారు నాకు వాళ్ళు. నేను ఈరోజు చెప్పడానికి కారణం కూడా అదే, ఇంకేం మా దగ్గర లేవు రావని చెప్పి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. నేను ఏవైతే మీడియాలో చూపెట్టానో ఆ తర్వాత అవి మాత్రమే నేను మీకు చూపెట్టినవి. నాకు ఆ విషయం కూడా చెప్పాలంటే బాలా సార్ నాకు పార్టీకి సంబంధించిన అతను నాకు ఎక్కడా తెలియదు. సార్తో నేను మాట్లాడినప్పుడు కూడా మాకు గ్రూప్ ఉంది, గ్రూప్ ద్వారా నేను వచ్చానమ్మా,
నేను న్యాయం చేయడానికే చూస్తున్నానని చెప్పి నాకు చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఈ రోజు వరకు కూడా పార్టీలు వాళ్ళు వీళ్ళు అనేది నాకు తెలియదు. ఆ రోజు నేనైతే అడిగాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు నేను అడిగాను, నాకు ఇలా మనీ రావాలి అంటే వాళ్ళే నీ దగ్గర ఉండవు మాకు ఇవ్వు, మేము మనీ తీయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇప్పుడు కిరణ్ రాయలు మీ మధ్య జరిగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? అవునండి, అంతే. కిరణ్ రాయల్ వ్యాపారాల పైన కూడా మీరు కొన్ని కామెంట్స్ చేశారు. వస్త్రానికి సంబంధించి చెన్నైలో తీసుకుని వస్తారని, లేకపోతే టికెట్లు వ్యవహారాలకు సంబంధించి, సో అవన్నీ కూడా మీరు మాట్లాడారా, లేకపోతే అవన్నీ వాస్తవం అంటారా? వాస్తవం అనేది నాకు చెప్పింది వాళ్ళేనండి. అంటే మీరే నేరుగా వెళ్ళి నేను చూశాను